నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని పర్వానియా ప్రాంతంలో ఇద్దరు ప్రవాసులను అరెస్టు చేసి వివరాల్లోకి వెళితే, పర్వానియాలో గొడవ జరిగిందన్న తప్పుడు సమాచారం కారణంగా ఇద్దరు ఆసియా ప్రవాసులను అదుపులోకి తీసుకుని దేశ బహిష్కరణ విభాగానికి తరలించారు. అక్కడ వారు కువైట్ నుంచి బహిష్కరణ మరియు కువైట్ లేదా ఇతర గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క దేశాల్లోకి కూడా తిరిగి ప్రవేశించకుండా నిషేధాన్ని ఎదుర్కొంటారన్నమాట. అంటే కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తే కానీ యుఏఈ కానీ, సౌదీ కానీ, ఖతార్ కానీ, బెహ్రెన్ కానీ, అలాగే ఒమన్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లోకి కూడా వాళ్ళు రాకుండా ఉండేందుకైతే దేశ బహిష్కరణకైతే అప్పగించినట్లయితే పోలీసులు తెలిపారు. అలాగే ప్రస్తుతం పర్వానియా ప్రాంతంలోని గత 5లో గొడవ జరుగుతుందని చెప్పి వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించిన తర్వాత 30 సంవత్సరాలు మరియు 32 ఏళ్ల వయసు గల ఇద్దరు ప్రవాసులను పర్వానియా పోలీస్ స్టేషన్కు మొదటగా తరలించామని చెప్పేసి, అయితే ఆ నివేదిక తప్పు అని తేలడంతో ఈ యొక్క కేసు అనూహ్య మలుపు తీసుకుంది. వారి అరెస్టుకు దారి తీసిన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ యొక్క ఇద్దరు ప్రవాసులను నిర్బంధించి దేశ బహిష్కరణ ప్రక్రియల కోసం తరలించారు. కువైట్కు తిరిగి రావడం మరియు ఏ ఇతర గల్ఫ్ దేశాల్లోకి తిరిగి ప్రవేశించడం నిషేధించబడిన వ్యక్తుల జాబితాలో వాళ్ళ యొక్క పేర్లను చేర్చడానికి అధికారులు అయితే సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎవరో వాళ్ళకు గిట్టని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పర్వానియాలోని పలానా ప్రాంతంలో ఇలా గొడవ జరుగుతూ ఉంది, న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్పి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళనైతే అరెస్ట్ చేసి చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకొని వాళ్ళనైతే దేశ బహిష్కరణ విభాగానికి అయితే తరలించారో ఆ యొక్క ప్రక్రియ అయితే సాగుతూ ఉందన్నమాట. తరువాత అది తప్పుడు సమాచారం అని తేలిందనమాట. తప్పుడు సమాచారం అని తేలిన తర్వాత ఇప్పుడు వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారా, లేకపోతే కువైట్ దేశం నుంచి బహిష్కరించకుండా మళ్ళీ వాళ్ళను వదిలేసి యథాస్థితిలో వాళ్ళు పని చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. అలాగే ఆ యొక్క ప్రవాసుల మీద తప్పుడు సమాచారం అందించిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.